సో క్లినిక్ వచ్చిన పేషెంట్స్ కొంతమంది అంటుంటారు, మేడం నాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు, అయినా కూడా నా స్పర్మ్ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంది, నేను ఎలాంటి డైట్ తీసుకుంటే నా స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. సో ఈ రోజు వీడియోలో మనము ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ చేసుకోవచ్చో చూద్దాం. హలో అండి, ఐఎమ్ డాక్టర్ కనక మహాలక్ష్మి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి. సో స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవ్వాలంటే మనం మెయిన్గా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ అనేది తీసుకోవాలి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి మనకు స్పర్మ్ క్వాంటిటీ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి కొన్ని సర్టెన్ ఫుడ్స్ లో ఎక్కువగా ఉంటాయండి. అవి ఏంటో చూద్దాము. ఫస్ట్ థింగ్ వచ్చేసి వాల్నట్స్. ఈ వాల్నట్స్ లో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మనకు స్పర్మ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా వచ్చి స్పర్మ్ క్వాంటిటీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్ లో వచ్చేసి పోమోగ్రనేట్ లో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ డార్క్ చాక్లెట్. ఈ డార్క్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి సక్సెస్ రేట్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. వాటర్ అనేది డైలీ 3 to 4 లీటర్స్ అనేది డైలీ తీసుకోవాల్సి ఉంటుంది. బాడీ హైడ్రేటెడ్ గా ఉంది అని అంటే మనకు స్పర్మ్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి డైలీ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఒక ½ అవర్ మినిమమ్. మనకు ఎక్సర్సైజ్ చేయడం వల్ల మెటబాలిజం ఇంక్రీజ్ అయ్యి మన హార్మోన్స్ అనేటివన్నీ బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. దీని వల్ల కూడా మనకు సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి డైలీ అట్లీస్ట్ 7 to 8 hours స్లీప్ అనేది వెళ్ళేలా చూసుకోవాల్సి ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ చేసుకోవాలి. ఈ స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ చేసుకోవడానికి యోగా కానీ మెడిటేషన్ కానీ ఇవన్నీ కూడా ట్రై చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్, కొంతమంది ఎంప్లాయీస్ సిస్టమ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏంటనంటే డైరెక్ట్ గా ల్యాప్టాప్ ని ల్యాబ్స్ మీద పెట్టుకోకుండా ఉండటానికి ట్రై చేయాలి. ఎందుకనంటే అలా పెట్టుకుంటే మనకి హీట్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జనరేట్ అయ్యి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది దెబ్బతింటూ ఉంటుంది. అండ్ వీలైనంతగా టైట్ క్లాతింగ్ అవాయిడ్ చేయాలి. కొంచెం లూజ్ కాటన్ క్లాత్స్ వేసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటనంటే వైఫ్ అండ్ హస్బెండ్ 2 to 3 days ఫ్రీక్వెంట్ గా మీట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే స్పర్మ్స్ అనేటివన్నీ అలానే స్టోర్ అవ్వకుండా మనకు ఫ్రీక్వెంట్ గా రిలీజ్ అవుతూ ఉండి మనకు స్పర్మ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో స్పర్మ్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతే ఏమవుతుంది అని అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఉంటుందండి, అది తగ్గుతుంది. ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటనంటే స్పర్మ్ డిఎన్ఏలో కొన్ని బ్రేక్స్ లాగా ఉంటాయండి. అవి ఎన్ని ఎక్కువగా ఉంది అని అంటే మనకంత ప్రెగ్నెన్సీ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్రీక్వెంట్ గా మీట్ అవ్వడం వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ పెరిగిపోయి మనకి ఈ ఫ్రాగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఇప్పుడు చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయితే మీకు ఒక 3 months లో స్పర్మ్ కౌంట్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.